తమిళనాడు ట్రైన్లో ప్రెగ్నెంట్ లేడీ పైన అత్యాచారం జరిగింది. మీరు వింటున్నది నిజమే. ఒక ప్రెగ్నెంట్ లేడీ పైన ఒక వ్యక్తి రేప్ చేయడానికి పాల్పడ్డాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఆ అమ్మాయి ఎవరు తెలుసుకుందాం. రేవతి అనే అమ్మాయి తమిళనాడు నుంచి ఏపీకి వచ్చి ట్రైన్ లో ప్రయాణిస్తుంది. అదే ట్రైన్ లో హేమరాజు అనే వ్యక్తి కూడా ప్రయాణం చేస్తున్నాడు. లేడీస్ కంపార్ట్మెంట్ లో రేవతి ప్రయాణిస్తుంది. ఆ లేడీస్ కంపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఒక జంక్షన్ రాగానే దిగిపోయారు. ఆ లేడీస్ కంపార్ట్మెంట్ లో ఓన్లీ రేవతి మాత్రమే ఉంది. రేవతి ఒకతే ఉందని గమనించిన హేమరాజు ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ప్రయత్నించాడు. ఆమె రేవతి తనతో మాట్లాడడం నిరాకరించడంతో కోపం వచ్చి తనపై చేయి వేశాడు. అలాగే బలవంతం చేయబోయాడు. తను అలా ప్రవర్తించడం వల్ల తను కేకలు వేయడము, తనను తోయడము, తనను కొట్టడము చేసింది. తన నుండి తప్పించుకోవడానికి టాయిలెట్ లోకి కూడా వెళ్ళబోయింది. కానీ తను ఆపి గట్టిగా లాగాడు. ఎంత ట్రై చేసినా లొంగడం లేదని కోపంతో పక్కనే ఉన్న డోర్ల నుంచి బయటికి తోసేశాడు. అలా తోయడంతో రేవతి కింద పడిపోయింది. బాగా గాయాలయ్యాయి. అక్కడే ఉన్న ఒక వ్యక్తి గమనించి ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. రేవతి ఉత్త మనిషి కూడా కాదు. తను ప్రెగ్నెంట్ గా ఉంది అని కూడా చూడకుండా తనపై అత్యాచారానికి పాల్పెట్టాడు హేమరాజు. రేవతి బాగానే ఉంది, తనకు ఎటువంటి అపాయం లేదని డాక్టర్స్ చెప్తున్నారు. కానీ రేవతికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ గానీ తన కండిషన్ గురించి గానీ ఎక్కడ కూడా న్యూస్ లేదు. ఇకపోతే హేమరాజు ఎవరు అనేది చూద్దాము. హేమరాజు తమిళనాడుకు చెందిన అతను. రేవతి కర్నూలుకు చెందిన అమ్మాయి. హేమరాజు రేవతి కన్నా చిన్నవాడే. అసలు ఒకరికి ఒకరు తెలియదు. ఇద్దరు కూడా స్ట్రేంజర్స్. హేమరాజు గతంలో కూడా చాలా మంది పైన అత్యాచారం చేయడము, హత్య చేయడము, రాబరీ చేయడము చేసేవాడు. చాలా కేసులలో అరెస్ట్ అయ్యి సరైన సాక్ష్యాలు లేక మళ్ళా బెయిల్ పైన విడుదలయ్యి బయట తిరుగుతూ ఉన్నాడు. ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి అసలు బెయిల్ ఎలా వస్తుందో అర్థం కాదు. సాక్ష్యాలు కూడా లేవు. సాక్ష్యాలు కూడా లేకుండా క్రైమ్ ని చేస్తున్నాడు. ఇంత తెలివివంతుడో. ఆల్రెడీ కొంతమంది అమ్మాయిల పైన అత్యాచారం చేసిన కేసు ఉంది, హత్య చేసిన కేసు ఉంది, రాబరీ చేసిన కేసు ఉంది. ఏ కేసులో కూడా తను జైల్లో లేదు. హరాంసే బెయిల్ తో బయటకు వచ్చి దర్జాగా తిరుగుతున్నాడు. మళ్ళీ అదే నేరాలు చేస్తున్నాడు. మరి ఇలాంటి వాళ్ళని గవర్నమెంట్ ఏం చేయలేకపోతుందా? సరైన శిక్ష అనేది వేయలేకపోతుందా? వీళ్ళ వల్ల ఎంతో మంది అమ్మాయిలు చాలా సఫర్ అవుతున్నారు. కానీ ఎవరికి ఏమి పట్టనట్టుగా తిరుగుతూ ఉంటారు. అసలు సమాజం ఎటుపోతుంది? ఎవరికి ఏమీ పట్టనట్టుగా ఎందుకు ఉంటుంది? తను ఆల్రెడీ క్రిమినల్ అని తెలిసినప్పుడు జైల్లో పెట్టి కఠినమైన శిక్ష వేయాల్సింది కదా, ఎందుకు బయటికి వదిలారు? ఈ సంఘటన జరిగింది నైట్ టైం కూడా కాదు, పట్టపగలు 10-11 ఆ మధ్యలో జరిగింది. ఎవరైనా చూస్తారేమో అన్న భయం కూడా లేదు వాడికి. భయం భక్తులు ఉంటే నేరాలు ఎందుకు చేస్తాడు లేండి. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసినా కూడా జైల్లో పెట్టి పంచపక్ష పరమన్నాలు తినిపిస్తారే తప్ప ఎటువంటి శిక్షను అమలు చేయరు. మళ్ళీ అమలు చేయడానికి రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ మాట్లాడతారు. కానీ తాను చేసిన తప్పును మాత్రము ఎవ్వరు ఖండించరు. వారు చేసే తప్పులకి రూల్స్ కండిషన్స్ ఉండవా? ఒక ఆడపిల్ల పైన అఘాయిత్యం చేయడం అనేది ఎంత ఘోరమో తెలీదా? ఆడపిల్లలకు ఎక్కడ కూడా సెక్యూరిటీ లేకుండా పోతుంది. ఏమన్నా అంటే ఆడవాళ్ళదే తప్పు, ఒంటరిగా వెళ్ళడం ఎందుకు, ఒంటరిగా తిరగడం ఎందుకు, డ్రెస్లు అలా వేయడం ఎందుకు అనేసి కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ తప్పప్పులను పక్కన పెడితే సభ్యత అనేది ఉంటుంది కదా, అది ఎక్కడ పోయింది అంటే లేనట్టే కదా. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఇదే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసే వాడి కన్ను తప్పో మరి ఉండే మల తప్పో అర్థం కాదు. పొద్దున్న లేసి ఎన్నన్నీ వింటున్నాము, ఎక్కడెక్కడో వింటున్నాం. ఆడపిల్లపై అత్యాచారం జరుగుతున్నది, చంపేస్తున్నారు అనేసి వింటూనే ఉన్నాం. ఎక్కడ సెక్యూరిటీ లేకుండా పోతుంది. హాస్పిటల్స్లలో, స్కూల్స్లలో, కాలేజ్లలో, ఆఖరికి గుళ్ళో కూడా సెక్యూరిటీ లేకుండా పోతుంది. దీనికి కారణం అంతా తప్పు అమ్మాయిదే అంటారు, అమ్మాయిలదే అంటారు. అమ్మాయిలు కరెక్ట్ గా ఉంటే ఏ తప్పు జరగదు అంటారు. మరి చిన్న పిల్లల్లో కూడా ఏం కనిపిస్తుంది? 9 నెలల పిల్లలు, 18 నెలల పిల్లలు, 5 ఏళ్ల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలు. ఈ పిల్లల్లో ఏం కనిపిస్తుంది? చూడగానే ముచ్చటేసే పిల్లలతో కూడా అసభ్యంగా బిహేవ్ చేస్తున్నారు. ఏమన్నా అంటే తప్పు ఆడవాళ్ళదే, ఇంట్లో ఉండండి, వంట నేర్చుకోండి, బయటికి వెళ్ళకండి, ఈ టైంలో అక్కడికి వెళ్ళకండి, ఇక్కడికి వెళ్ళకండి, అబ్బాయిలతో తిరగకండి, గుంపుల్లో తిరగకండి, సెక్యూర్ గా ఉండండి అంటారే తప్పిస్తే ఎలా ఉండాలో మాత్రం చెప్పారు. ఆప్యాయతకు అమ్మలా, అవమానానికి ఆది పరాశక్తిలా ఉండాలి అని ఎవ్వరు కూడా చెప్పారు. తప్పంతా అమ్మాయిదే అన్నట్టుగా జడ్జిమెంట్ ఇచ్చేస్తుంటారు, అదేదో చూసినట్టుగానే. ప్రతి అమ్మాయికి కూడా సెల్ఫ్ డిఫెన్స్ ను నేర్పిద్దాం, నేర్చుకోమని చెప్తాము. ఎందుకంటే మనం ఉండేది అడవి కన్నా దారుణమైన సమాజంలో, క్రూర మృగాల కన్నా దారుణమైన మనుషుల మధ్యలో. కాబట్టి మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకుందాం. మన ఇంటి ఆడపడుచులకి, మన ఇంటి మహాలక్ష్ములని ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, రుద్రమదేవి లాగా పెంచుదాం. ఒక అమ్మాయికి 2 వ్యక్తులు సరిగ్గా ఉంటే ప్రపంచాన్నే ఏలేస్తుంది. ఆ 2 వ్యక్తులు ఎవరంటే, ఒకటి తండ్రి,
రెండోది భర్త. ఒకరు నీకు నేనున్నానని వెన్ను తట్టాలి, మరొకరు నీకు నేనున్నానని భుజం తట్టాలి. మీకే చెప్తున్న అబ్బాయిలు మీ యొక్క చెల్లెళ్లను, మీ ఫ్రెండ్స్ ని, మీ సర్కిల్లో ఉండే అమ్మాయిల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఓన్లీ సమాజమే బాధ్యత తీసుకోదు, కొంత బాధ్యత మీరు కూడా తీసుకోండి. ఈ సంఘటన పైన మీ ఆలోచన ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి చెత్తన కొడుకులను ఏం చేయాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ రేవతికి సంబంధించిన సమాచారము ఏది కూడా మనకి బయటికి రావడం లేదు. అసలే ఆమె క్యారింగ్లో ఉంది. మరి ఆ క్యారింగ్ మిస్క్యారీ అయ్యిందా లేదా జాగ్రత్తగానే ఉందా అనేది మనకి ఏమాత్రం కూడా తెలియదు. తనకు ఎటువంటి గాయాలు అయినాయి కూడా మనకి సమాచారంలో లేదు. అంటే ఈ డీటెయిల్స్ని బయటికి ఇవ్వడం లేదా రానివ్వటం లేదా అనేది తెలీదు. హేమరాజు చేసే ఘోరాల పైన ప్రభుత్వం ఎటువంటి స్పందన చేయలేదు. ఎన్నిసార్లు నేరాలు చేసినా అత్తారింటికి వెళ్ళినట్టు జైలుకి వెళ్ళడము, మళ్ళీ బెయిల్ పైన రావడము, తన పని తను చేసుకోవడము, తన నేరాలు తను చేసుకోవడం, మళ్ళీ పట్టుబడితే మళ్ళీ జైలుకి వెళ్ళడము, మళ్ళీ బెయిల్ పైన రావడము, మళ్ళీ తన పని తను చేసుకోవడం, ఇలా మంచిగా ఒక అత్తారింటికి వెళ్ళొచ్చినట్టుగా అయ్యింది. ఇక అతనికి భయం ఎక్కడుంటుంది? ఏదైనా చేస్తే నన్ను శిక్షిస్తారు అనేసి ఎటువంటి భయం లేదు తనలో. ఎటువంటి పని చేసినా నేను జైలుకి వెళ్తాను, బెయిల్ తీసుకొని వచ్చేస్తాను, నాకేమవుతుంది, నా దగ్గర డబ్బు ఉంది, మళ్ళీ బయటకు వచ్చేస్తాను అనే ధైర్యంతో తిరుగుతున్నాడు. ఒక భయం ప్రతి ఒక్కరిలో, నేరాలు చేసే ప్రతి ఒక్కరిలో ఒక భయం అనేది ఉండాలి. నేను ఇది చేస్తే నాకు శిక్ష పడుతుంది అనే భయం లోపల ఉంటే మళ్ళీ మళ్ళీ అదే నేరం చేయడానికి జంకుతారు. ఇక్కడ ఏమనుకోవాలి? ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చి కూడా మళ్ళీ అదే రకమైన నేరాలు చేస్తున్నాడంటే తనని ఏమనుకోవాలి? ఇది తన హ్యాబిట్ అనుకోవాలా, లేకపోతే సొసైటీ పైన చిలకన చూపు అనుకోవాలా, నన్ను ఎవరు ఏం చేయలేరు అన్న ధీమానా? ఇలా ఆడపిల్లలపై అత్యాచారాల గురించి బయటకు వచ్చేది ఏ 5% ఏ 10% మాత్రమే ఉంటుంది. మిగతాదంతా గోప్యంగానే ఉంటుంది. ఎందుకంటే పరువు పోతుందనో లేకపోతే ఎవరికైనా భయపడో ఎవ్వరు కూడా బయటికి తీసుకురారు. ఎంతో మంది స్ట్రగుల్ అవుతుంటారు. ఇలాంటి క్రూర మృగాలను సమాజంలోకి వదిలిపెట్టి అసలు ఏం చేయాలనుకుంటుందో ఏంటో గవర్నమెంట్. రేవతి గారికి ఎటువంటి అపాయం లేకుండా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను మీ శ్రేయభిలాషి, సైనింగ్ ఆఫ్. బై బై.